గల్ఫ్ దేశాలలో ఉద్యోగం అంటే పర్ఫెక్ట్‌గా ఒక ఏజెన్సీ ద్వారా అది మనకి అధికారికమైనటువంటి ఉత్తర్వుతోని ఉద్యోగాలు చేయడంలో తప్పు లేదు. ఎవరో షేక్ దగ్గర పని మనిషిగా వెళ్తే అక్కడ ఓ 25 మంది ఉంటారు. నువ్వు కూడా ఒకటి పైపైన ఉడికితే చాలు. నీకు నెలకొచ్చేటోడికి ఓ ₹1,00,000 వచ్చేస్తే వాళ్ళు $1000 ఇచ్చారంటే మనకిక్కడ ₹1,00,000 అయిపోతాయి అని చెప్పేటటువంటి పోచుకోలు కబుర్లకి నమ్మి మోసపోయేవాడున్నంత సేపు మోసం చేస్తూనే ఉంటాడు. దాదాపు నాకు తెలిసి ఈ 10 ఏళ్లలో కొన్ని వందల వేల వార్తలు చూసుంటాం. పేపర్‌లో, టీవీల్లో, సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో. అయినా సరే బ్రోకర్ చెప్పాడు మేమెళ్ళాము. షేక్ ఏడిపిస్తున్నాడు, ఎడారిలో వదిలేసాడు, మమ్మల్ని తీసుకెళ్ళండి. చంద్రబాబు గారు నీకు దండం పెడతా, లోకేష్ నీకు దండం పెడతా, పవన్ కళ్యాణ్ నీకు దండం పెడతా. ఏంది ఈ ఏడుపులు నాకు అర్థం కావట్లేదు. ఎన్ని సార్లు చేస్తారు? మళ్ళీ పోనీ ఇప్పుడు ఎప్పుడో వెళ్ళిందంటే ఈ మధ్యన వెళ్ళిందట. సరే తీసుకొస్తారు పవన్ కళ్యాణ్ గారు చెప్తారు బానే ఉంది. దీనికి మళ్ళీ ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అవ్వాల్సొస్తుంది. అరే! నువ్వు వెళ్ళేటప్పుడు ప్రభుత్వానికి ఏమైనా చెప్పెళ్తారా? లేదా పవన్ కళ్యాణ్‌కి ఏమైనా చెప్పెళ్తారా? లేదు. అధికారికంగా వెళ్తారా? లేదు. అక్కడికెళ్ళాక వాళ్ళు అక్కడ అరబ్బులకి ఆడది అంటే ఒక విలాస వస్తువు లేదా ఒక బానిస. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. పని మనుషులుగా వెళ్ళే వాళ్ళ పట్ల ఆళ్ళ తీరు అట్లాగే ఉంటది. ఎవడో ఒకడు ఉదార హృదయుడు ఉంటాడు. మిగతా వాళ్ళు కీతాగానే చూస్తారు. ఫుడ్ అయినా వాళ్ళు తిన్న తర్వాత మిగిలింది తినాల. ఎక్కడో ఒకడు పెట్టే ఏర్పాట్లుంటాడు. ఆ పెట్టేది అని చెప్పేది ఎవరు? కేవలం డాలర్లలో లక్షల్లో వస్తాయని మాటలు నమ్మి పోవడం. ఆ పైన ప్రభుత్వాలని లేకపోతే గనక నాయకుల్ని ఇబ్బంది పెట్టడం. రైటో రాంగో ఆలోచించుకోవాలా.